మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ తన 19 ఏళ్ల వయసులో బద్రీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. 2 సినిమాల్లో నటించిన తర్వాత యాక్టింగ్ కు దూరమయ్యారు. తన ఫస్ట్ హీరో పవన్ కళ్యాణ్ తో సహజీవనం ప్రారంభించిన రేణు దేశాయ్ తరువాత సినిమాలకు దూరమయ్యారు. అయితే తన భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన 2 పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు రేణు దేశాయ్. అయితే పవన్ తో సహజీవనం ప్రారంభించిన తర్వాత సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ వచ్చారు. తరచుగా ఫోటోలు, వీడియోలు, కొటేషన్ షేర్ చేస్తూ కొన్నిసార్లు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. అలానే ఎప్పటికప్పుడు తన కొడుకు అఖీరానందన్, కుమార్తె ఆద్యాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకోలేక సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసిన రేణు దేశాయ్ గత కొంతకాలంగా మళ్లీ ఎప్పటిలాగే రెస్ట్రిక్షన్స్ తీసేసి పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రేణు దేశాయ్ తన ఇన్స్టా స్టోరీలో తన త్రో బ్యాక్ ఫోటోని ఒకటి షేర్ చేసింది. చీటింగ్ లేకుండా ఇది తనకు 21 ఏళ్ల వయసున్నప్పటి ఫోటో అని తెలిపారు. మీరు కూడా చీటింగ్ చేయకుండా మీకు 21 సంవత్సరాల వయసున్న ఫోటోని స్టోరీలో యాడ్ చేయాలని క్యాప్షన్ కూడా పెట్టారు. రేణు బ్లాక్ అండ్ వైట్ పిక్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 19 ఏళ్లు ఉన్నప్పుడు బద్రీ సినిమాలో హీరోయిన్ గా నటించారు కాబట్టి ఈ ఫోటో తీసుకునే సమయానికి ఆమె పవన్ కళ్యాణ్ తో డేటింగ్ లో ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బద్రీ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. వీరికి అఖీరానందన్, ఆద్య జన్మించిన తర్వాతే 2009లో వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాలకే 2012లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ తన 2 పిల్లల పెంపకంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. అప్పట్లో రేణు రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని అనుకున్నట్లు జరగలేదు. 2023లో రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కోసం ఆమె 2 దశాబ్దాల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవ్వడంతో తర్వాత రేణు ఎటువంటి సినిమాలు చేయలేదు.